అందరూ నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ మీ టైటిల్ చదివే ఉంటారు, డిమార్ట్ కి వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను. సో డిమార్ట్ కి వెళ్ళి అక్కడ కొన్ని పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయి అండ్ మన మీట్ అండ్ గ్రీట్ కూడా కొన్ని కొనాల్సినవి ఉన్నాయి అన్నమాట. అందుకనే నేను ఇంట్లోకి కొంచెం మీట్ అండ్ గ్రీట్ కి అవన్నీ కొన్ని సో అందుకనే డిమార్ట్ కి వెళ్తున్నాను. సో ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్ గా నోటిఫికేషన్స్ అనేది మీ దాకా వస్తాయి అన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఇప్పుడు డిమార్ట్ కి వెళ్తానండి. చాలా సార్లు ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటాను, మీ అందరికీ తెలుసు కదా, అంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. సో డిమార్ట్ నుంచి వచ్చాక నేను ఏం పర్చేస్ చేశాను, ఏం తెచ్చుకున్నాను అనేది నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దానికన్నా ముందు నా అవుట్ఫిట్ గురించి నేను మీకు చెప్పబోతాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇలా రెడీ అయ్యానండి, చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ నేను చూపించాను కదా, బేబీ బ్లింక్స్ అన్న పేజ్ లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. సో చూసారా, అంత చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మీలో చాలా మందికి గుర్తే ఉండాలి. సో ఇది నేను ఇలా స్టిచ్ చేయించాను, అది లాంగ్ ఉండేది కదా. సో దీనికి రెడ్ కలర్ జెగ్గింగ్ తో నేను పేరప్ చేశాను. సో ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చి నేను మళ్ళీ దీన్ని ట్రిమ్ చేయించి వేసుకున్నాను అనమాట. సో ఇంకా నేను వెళ్ళొచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా. సో డిమార్ట్ నుంచి వచ్చేసానండి. ఈసారి చాలా ఎక్కువ షాపింగ్ అయిపోయింది, అనుకోకుండా చాలా ఎక్కువ షాపింగ్ చేసేసాను అనమాట. బట్ అంటే ఇంట్లోకి అండ్ నెక్స్ట్ కొంచెం బట్టలు అవి తీసుకున్నాను అనమాట, అందుకే కొంచెం ఎక్కువ బిల్ అయింది. బట్ ఇట్స్ ఓకే, నేను ఏం తీసుకున్నాను అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ డిమార్ట్ కి ఎప్పుడు వెళ్ళినా సరే లిక్విడ్కి ఎక్కువ తీసుకుంటానండి, షార్ట్స్ కానీ అలా ఇంట్లో వాడుకోవడానికి. పిల్లలు కదా, సో త్వరగా బట్టలు పాడైపోతుంటాయి అనమాట. సో వన్స్ చిరిగినా ఏం చేసినా మరి అది వాడలేరు నేనైతే మటుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంచి రెడ్ టీ షర్ట్, మీకు అందరికీ తెలుసు వాడు రెడ్ టీ షర్ట్ లేకుండా అసలు వాడు షాపింగ్ కంప్లీట్ అవ్వదు. ఇది నేను సెలెక్ట్ చేసుకోలేదండి, వాడే కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈవెన్ నేను సైజ్ కూడా నన్ను చూడనివ్వలేదు. సైజ్ అయినా చూస్తాను రా నీకు సరిపోద్దా లేదా అంటే చూడనివ్వలేదు. మీరు ఇక్కడ చూస్తే కనుక 6 to 7 years ఉంది ఇది తెచ్చుకున్నాడు. చాలా పెద్ద పిల్లలకి ఇది, వీడికి చాలా పెద్దది అవుతుంది, అయినా కావాలని తెచ్చుకున్నాడు. ఆడంతే ఇంకా మాట వినడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని షార్ట్స్ తీసుకున్నాను, సమ్మర్ కదండి, ఈవినింగ్ టైంలో డాన్స్ క్లాస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యాక షార్ట్స్ వేసుకుంటాను అంటున్నాడు. సో అందుకే కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. ఇదొక షార్ట్ అండ్ ఇదొకటి ప్లెయిన్ కలర్ బ్లూ, ఇదొక షార్ట్ అండ్ ఇదొకటి. సో ఇంట్లో ఓన్లీ నైట్ వేర్ కింద వాడుకోవడానికి బాగుంటుంది కదా, అందుకనే అలా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఫంకీగా ఒకటి తీసుకున్నాను, ఇది షార్ట్ కాదు, ఇది లాంగ్ అనమాట. సో లాంగ్ లో కూడా ఒకటి తీసుకున్నా. సో ఇందులో నేను చూసాను ఇంకా ఏమన్నా కలర్స్ ఉన్న మోడల్స్ ఉన్న తీసుకుందామని, కింద ఇలా వచ్చినవి. సో నాకైతే ఏం దొరకలేదు అనమాట, ఓన్లీ అదొకటే నాకు నచ్చింది, అదొకటే తీసుకున్నాను. అండ్ నేను ప్రైజెస్ చెప్పట్లే కదా, సారీ. అండ్ ఈ టీ షర్ట్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండ్ ఈ షార్ట్స్ ప్రైస్ వచ్చేసి ఇవి కూడా 99 అండి. ఆ 3 షార్ట్స్ 99 అండ్ ఇది వచ్చేసి 149 అనమాట, ఇది 149 పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జీన్ ప్యాంట్ తీసుకున్నాను లిక్లేష్ కోసం అనే. సో ఇది ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది, ఇక్కడ అంతా ఇలా వచ్చింది కదా. సో ఒకవైపు ప్రింట్ వచ్చింది, ఒకవైపు షేడ్ వచ్చింది అండ్ మెయిన్ గా ఈ ఎలాస్టిక్ వచ్చింది. ఈ ఎలాస్టిక్ మోడల్స్ చాలా బాగుంటాయి, పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటాయి అండ్ అందుకే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 299 పడింది. బట్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, అందుకే తీసుకున్నాను. వాడికి 299 పడింది అనమాట ఇది. అండ్ ఆబ్వియస్లీ 2 రెడ్ నాప్కిన్స్. I don't know why I'm using this much of red. సో వాడి వల్ల నేను ఎక్కువ రెడ్ వాడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో వాడుకోవడానికని టీ షర్ట్స్ తీసుకున్నాను. సో ఇవి అన్నమాట, ఇలా వస్తాయి కింద లో అండ్ హై టీ షర్ట్స్ ఇవి.
ఇది నేను తీసుకున్నాను 199కి 199 అనమాట. బట్ ఇవి ఎక్సెల్ సైజ్ తీసుకున్నా, ఎందుకంటే డిమార్ట్ లోవి ఖచ్చితంగా మంది మీడియం అయితే కనుక లార్జ్ తీసుకోండి, లార్జ్ అయితే ఎక్సెల్ తీసుకోండి. బట్ నాదైతే టీ షర్ట్ మీడియమేనండి, బట్ నేను ఎక్సెల్ తీసుకున్నా. ఎందుకంటే కొంచెం ఏమో నాకు అలా అనిపించింది, నేను ఇలా పెట్టుకొని చూడగానే షోల్డర్ ఇక్కడ సరిపోయినట్టు అనిపించింది. మేబీ డిమార్ట్ వాళ్ళు ఫిట్టింగ్ అయితే ఎక్సెల్ నాకు సూట్ అయింది అనిపించింది, అందుకే నేను ఎక్సెల్ తీసుకున్నా. బట్ నా సైజ్ అయితే మటుకు మీడియమే అనమాట. అండ్ ఇంకొక టీ షర్ట్ ఈ మెరూన్ కలర్ది తీసుకున్నా. సో దీని కిందకి నేను నిట్ ప్యాంట్స్ వాడతానండి, నైట్ వేర్లో ఎక్కువ నిట్ ప్యాంట్స్ వాడుతూ ఉంటాను అనమాట. సో అందుకనే నేను ఆ టీ షర్ట్స్ 2 తీసుకున్నాను. అండ్ ఒక లెగ్గింగ్ తీసుకున్నా, వైట్ లెగ్గింగ్. ఇది కూడా 299, సారీ ఇది 199, ఇది 199. లెగ్గింగ్ కూడా 199, టీ షర్ట్స్ కూడా 199. అండ్ ర్యాండమ్లీ ఇది లిగ్లెస్ తీసుకున్నాడు. ఐ డోంట్ నో వై, తను ఎప్పుడు లిమ్కా తాగలేదు, కంప్లీట్ గా అన్ని డ్రింక్స్ బంద్ చేసేసాను నేను వాడికి. బట్ ఇది తీసుకున్నాడు, ఏదో అంటే వాడికి ఏదో స్పెషల్ డ్రింక్ లా కనిపించింది అనమాట, అందుకే తీసుకున్నాడు. అండ్ ప్లీజ్ వాడికి ఏంటంటే బ్రషెస్ తీసుకుందాం అనుకున్నా, అక్కడ అస్సలు స్పైడర్ మ్యాన్ బ్రషెస్ లేవు. 2 బాబీ గర్ల్ బ్రషెస్ తీసుకున్నా, ఎందుకు అంటే అక్కడ ఇంకేం బ్రషెస్ లేవు, అందుకే నీవే తీసుకున్నా. వాడు కూడా ఓకే తీసేసుకో మమ్మీ అన్నాడు, అందుకనే గర్ల్స్ బ్రషెస్ ఫస్ట్ టైం లిక్లెష్ కోసం గర్ల్స్ బ్రష్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ హోల్డర్స్ దొరికాయండి. ఇది నేను ఆన్లైన్ లో చూసాను అనమాట తీసుకుందామని చెప్పి, బట్ డిమార్ట్ లో దొరికాయి. సో హ్యాపీగా తీసేసుకున్నాను. అదే బ్రషెస్ మనం ట్రావెలింగ్ లోకి బాగా పనికొస్తుంది కదా, సో అందుకే తీసుకున్నా. అండ్ 1 స్మాల్ సీజర్ ర్యాండమ్ గా చూపిస్తున్నాను నేను. అండ్ ఇది ఎప్పటి నుంచో కూడా తీసుకోవాలనుకుంటున్నాను అండి, ఈ మధ్య డిఐవైస్ చేస్తున్నాను కదా, సో అందుకని ఈ కిట్ ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే పర్ఫెక్ట్ గా ఈ కిట్ తీసుకున్నాను డిఐవైది. ఇది వచ్చేసి ప్రైస్ 129 రూపీస్. సో ఇందులో ఒక స్ప్రే బాటిల్, ఒక పౌచ్ తీసుకునే బాటిల్, అండ్ ఒక లోషన్ బాటిల్, అండ్ 2 మినీ ఏమంటారు చిన్న చిన్న బాటిల్స్ అనమాట. సో టోటల్ 5 పీసెస్. ట్రావెల్ సెట్ కింద వాడుకోవచ్చు, డిఐవైస్ కింద వాడుకోవచ్చు, ఎలా అయినా మన ఇష్టమే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇవి కప్స్ తీసుకున్నా, ఈ బౌల్స్ తీసుకున్నాను, నాకు ఇలా హ్యాంగింగ్ తో వచ్చినవి నచ్చాయి అనమాట. సో ఇవి ఏంటంటే నేను ఎందుకు తీసుకున్నాను అంటే మెయిన్ గా రసం గాని సాంబార్ గాని లేదంటే లిక్లేష్ కి అన్నం పెట్టేటప్పుడు వాడు అటు ఇటు పరిగెడుతున్నాడు, సో ఇలా క్యారీ చేసుకుంటూ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటది కదా. ఆల్ పర్పస్ కోసం నాకు ఇవి నచ్చాయి. అక్కడ రెడ్ అండ్ ఎల్లోయే ఉన్నాయి, సో రెడ్ అండ్ ఎల్లోయే తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 99 రూపీస్ అండి. సో ఇవి 99 రూపీస్ పడ్డాయి. అండ్ ఆబ్వియస్లీ ఇంట్లోకి సంబంధించినవి తీసుకున్నా. అండ్ అంతే. అండ్ ఏరియల్ తీసుకున్నాను. నేను ఎప్పుడు బట్టలకి ఇదే వాడతాను అనమాట, మాది ఫ్రంట్ లోడెడ్, సో ఖచ్చితంగా ఈ ఏరియాలే వాడతాను. గత 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ఈ ఏరియాలే వాడుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా క్యాజువల్ గా తీసుకున్నానండి, అంటే వండర్ చెఫ్ లో చూసాను అనమాట, ఈ మిక్సీ తీసుకున్నా. సో ఇది వండర్ చెఫ్ లో చూసాను, 2800 3000 ఉంది. బట్ నాకు ఆల్రెడీ మిక్సీ ఉందన్నమాట, సో అది నాకు కంపల్సరీ అవసరం లేదు, జస్ట్ ఫర్ ఏమంటారు పౌడర్స్ అవన్నీ చేసుకోవడానికి తీసుకున్నాను, స్మూతీస్ అవి తీసుకోవడానికి. ఈ మోడల్ నా దగ్గర లేదని తీసుకున్నా, జస్ట్ క్యాజువల్ గా తీసుకున్నాను అంతే. అందుకే నేను మంచి బ్రాండ్ అలా ఏం చూసుకోలేదు. ఇఫ్ నాకు 100% యూజ్ అనిపిస్తే నేను మంచి బ్రాండ్ లో తీసుకునేదాన్ని. ఆల్రెడీ నాకు మిక్సీ ఉంది, బట్ ఈ టైప్ ఆఫ్ లో లేదనమాట, అందుకే ఇది తీసుకున్నాను. ఆ పౌడర్స్ అవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఒక నైటీ తీసుకున్నా. యాక్చువల్గా నేను నైటీస్ వాడను అంత, ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఫెమిలియర్ టు నైటీస్ అనమాట. సో ఇది బనీన్ క్లాత్ లో ఒకటి ఉంది. నేను ఈ మోడల్లో ఆల్రెడీ ఒకటి తీసుకున్నా అండి, గ్రే కలర్ వాడుతున్నాను. ఇది ఎలా ఉంటుందంటే ఇలా కంప్లీట్ గా కింద వరకు వస్తుంది, మీకు లాంగ్ వస్తుంది అనమాట. కాకపోతే కట్ ఉంటుంది, దీనికి సైడ్ కట్ ఉంటుంది. లెగ్గింగ్స్ తో కానీ జగ్గింగ్స్ తో కానీ ట్రాక్ ప్యాంట్స్ తో కానీ 3/4 ప్యాంట్స్ తో కానీ ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు. ఇందులో నేను
యాక్చువల్గా 3-4 ఎన్నో కొనేసుకుందాం అనుకున్నాను. నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. లాస్ట్ టైం నేను ఇందులో ఒకటి తీసుకున్నా, గ్రే కలర్. దాంతో కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఇంకేం కలర్స్ లేవు, నాకేం ఆప్షన్స్ లేవు, ఉన్నది ఒకటే కలర్, సైజ్ కూడా ఇది ఒకటే ఉందన్నమాట. సో 2-3 తీసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ లేవు, అందుకే ఒకటే తీసుకున్నాను. సో ఇవేనండి. ఇంకా చెప్పాలి అనుకుంటే ఇంట్లోకి అయితే చాలానే తీసుకున్నాను నేను. పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఇంట్లోకి తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ చెప్పాలి అంటే నిఖిలేష్కి పెడియాష్యూర్ వాడతాను, వెనిలా, ఓన్లీ వెనిలా, వాడికి చాక్లెట్ ఫ్లేవర్ నచ్చదనమాట. సో పెడియాష్యూర్ వాడతాను. అండ్ అంతేనండి, ఇంట్లోకి సంబంధించినవన్నీ తీసుకున్నాను. హోప్ నా డిమార్ట్ హాల్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.